హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి. ఇక మనం మామిడికాయ ఊరగాయ చేసుకునే లోపు ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మామిడికాయ పచ్చడి అనేది చేసుకోవచ్చు. దీన్ని వేడివేడి అన్నంలో పచ్చడిని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇక ఇది అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని చాలా సింపుల్గా చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక మామిడికాయనైతే తీసుకున్నాను. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇలా నేనైతే పీల్ అయితే తీయలేదండి, పీల్ తీయకుండానే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక మామిడికాయతోటే చేస్తున్నాను, మీరు కావాలంటే ఎక్కువ అయినా చేసుకోవచ్చు. మనకి ఇది ఒక 1 వీక్ పాటు నిల్వ ఉంటుందండి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత దీనిలో మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకుందామండి. అంటే ఒక్క మామిడికాయ అనేది పులుపు ఎక్కువ ఉంటుంది, ఒకటి పులుపు తక్కువ ఉంటుంది, దాన్ని బట్టి కారం యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకున్నానండి. ఇక్కడ నేను కల్లుప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత కొంచెం మెంతులు వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఆవాలు మెంతులను వేగించి పౌడర్ చేసి అదైనా వేసుకోవచ్చు. నేను జస్ట్ మెంతులు కొంచెం, జీలకర్ర కొంచెం వేసాను. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోల్డ్లో మనకి ఇట్లా పలుకుగానే ఉండాలంటే కచ్చాపచ్చిగా. మీ దగ్గర రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర రోలు లేకపోవడం వల్ల నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. మనకి పచ్చళ్ళలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీనిలో కొంచెం ఆవాలు వేసుకున్నాను. ఆవాలతో పాటు మిగతా పోపు గింజలన్నిటిని కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకున్నాము. ఇప్పుడు 2 వెల్లుల్లి రెబ్బలు అలా క్రష్ చేసుకొని వేసేసుకుంటున్నానండి. నేను ఇందాక మిక్సీ జార్లో 2 వేసాను, ఇప్పుడు ఒక 2 వేసుకుంటున్నాను పోపులో. ఇప్పుడు తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము. తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకొని ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిని ఇందులో వేసేసుకుందామండి. వేసుకొని అలా 1 మినిట్ పాటు సిమ్లోనే ఉంచుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడిని రెడీ అయిపోయిందండి. దీన్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఒక 1 వీక్ పాటు కూడా తినొచ్చు. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్